హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో తెలంగాణ ఎకనామిక్ సర్వే 2024 ఆల్రెడీ బడ్జెట్ చేసాం మనం. ఇది ఎకనామిక్ సర్వే, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ వరకు జరిగే అన్ని ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీగా వస్తుంది. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఏదైనా కూడా. సో వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు కూడా మనకి ఇదే ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో ఇది పార్ట్ 3 పార్ట్స్ కింద ఉంటుంది. ఇది పార్ట్ 1 అనమాట. ఇంకా మనకి 2 పార్ట్స్ వస్తాయి. ఇది బ్రీఫ్గా మీకు అనలైజ్ చేసి ఇస్తాను దీంట్లో. సో తెలంగాణ ఎకనామిక్ సర్వే. బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి 6వ తారీఖున ఆగస్టు 6న ఒక బ్యాచ్ ఉంది మనకి, ఏడబ్ల్యూ ఏఈకి సంబంధించి, అలాగే గ్రూప్ 2కి అదర్ ఎగ్జామ్కి సంబంధించి మనకి జనరల్ స్టడీస్ ఆఫ్లైన్ బ్యాచ్ అనమాట. ఆఫ్లైన్ బ్యాచ్ మీరు రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ అని చెప్పాడు. ఇప్పటి నుంచే మేల్కోండి. సో ఆల్రెడీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ 6 నెలల్లో కూడా కాస్త శ్రద్ధ పెడితే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు. అటు జేఈ కూడా ఉంది, నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆగస్ట్ 6 మనకి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3 months ఉంటుంది, మార్నింగ్ సెషన్ ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఆల్రెడీ ఉంది మనకి, ల్యాప్టాప్ ప్లస్ మొబైల్, ఆన్లైన్ మొబైల్ కూడా ఉంది. అలాగే ఇక్కడి నుంచి మనకి మీరు కోచింగ్ సెంటర్కి రావాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, ఏ కోచింగ్ సెంటర్ మంచిగా ఉంటుంది. మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, అది ఎక్స్పీరియన్స్ చూడండి. అదేవిధంగా మీరు టెక్నికల్ అయినా కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే లేకపోతే టెక్నికల్ ఉందని చెప్పి జిఎస్ పోయినా, లేకపోతే టెక్నికల్ అని చెప్పి టెక్నికల్ ఆల్రెడీ 4 years మీరు బీటెక్లో అదే కాలేజీలో చదువుకున్నారు. టెక్నికల్ మళ్ళీ గేట్ కోచింగ్ తీసుకున్నారు, మళ్ళీ టెక్నికల్ కోసం భయపడుతున్నారు. సో విచిత్రంగా ఉందన్నమాట. అందరూ కూడా అంతే, టెక్నికల్ అంటే భయం. మరి కాలేజీలో చెప్పలేదా, లేకపోతే గేట్ కోచింగ్లో సరిగ్గా చెప్పలేదా, అర్థమే కాదు. సో కాబట్టి టెక్నికల్ అని ఫోకస్ చేసి జిఎస్ నెగ్లెక్ట్ చేస్తే చాలా మనకి ఇబ్బంది అవుతుంది. అలాగే చాలామందికి పోయింది మనకి మొన్న ఏడబ్ల్యూ కూడా. సో అన్నీ ఇంపార్టెంటే, టెక్నికల్ వెరీ ఇంపార్టెంట్, 2 మార్కులు కాబట్టి ఒక క్వశ్చన్కి. అలాగే ఇది 150 మార్కులు కదా, అది షుడ్ నాట్ నెగ్లెక్ట్ అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకి రోజు ఒక 3-4 గంటలు జిఎస్కి ఇస్తూ మిగతా అవర్స్ అన్నీ కూడా టెక్నికల్ మేము పెట్టుకుంటే మీకు మంచిగా బ్యాలెన్స్ చేసినట్టు అవుతారనమాట. ఓకే, సో అట్లీస్ట్ 90 అబవ్ రావాలి, మీరు తక్కువలో తక్కువ. సో అలా అయితేనే మీరు సస్టైన్ కాగలరు, ఎగ్జామ్లో జాబ్ వస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ 6 నెలలు ప్రిపరేషను కొనసాగించాలి. దీని మీద ఒక వీడియో కూడా చేస్తాను నేను. సో ఒకసారి మన ఇండికేటర్ చూద్దాం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఎకనామిక్ సర్వే రావడం అనమాట. దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వేలో పాత డేటాని ఇచ్చారు, కానీ తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని మెన్షన్ చేశారు. మనందరూ తెలుసు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ తర్వాత మన తెలంగాణని మనకి లాస్ట్ 5వ ల్యాండ్ లాక్డ్ స్టేటు. అలాగే ల్యాండ్ లాక్డ్ అంటే మనకి కోస్టల్ ఏరియా ఉండకూడదు, ఇంటర్నేషనల్ బౌండరీ ఉండకూడదు. తెలంగాణకి 2 లేవన్నమాట. కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయింది. నార్త్ వెస్ట్లో మహారాష్ట్ర ఉంది, అలాగే నార్త్ ఈస్ట్ ఛత్తీస్గఢ్ ఉంది, అలాగే వెస్ట్లో కర్ణాటక ఉంది, ఈస్ట్లో కూడా ఏపీ ఉంది. సౌత్లో ఏపీ, ఈస్ట్లో ఏపీ. సో ఇవి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవి జాగ్రఫీ కిందకి వస్తుంది. అయినా కూడా ఇవి కూడా ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. ఇక లొకేషన్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. తెలంగాణ ఎక్కడ ఉంది లొకేషన్? 15 degrees 50 minutes 10 seconds. అంటే తెలంగాణ మనం మ్యాప్ ఇట్లా వేసుకుంటే తెలంగాణ ఇది ఇక్కడ టచ్ అవుతుందంట. గద్వాల్ కదా, మనం ప్రతి 15 degrees మనకి దగ్గర టచ్ అవుతుంది. 50 minutes 10 seconds. ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే 19 degrees 55 minutes 4 seconds. ఇది నార్త్ లాటిట్యూడ్, అంటే ఇండియా లాటిట్యూడ్, నార్త్ లాటిట్యూడ్. ఇండియా నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి మన తెలంగాణ ఇండియాలో పార్ట్ కాబట్టి నార్త్ లాటిట్యూడ్ అంటాం. ఇది అక్షాంశాలు అనమాట. ఈ సో అంటే అప్రాక్సిమేట్లీ దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 16, దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 20. అంటే 16-20 degrees అప్రాక్సిమేట్లీ అక్షాంశాల మధ్యలో మన తెలంగాణ విస్తరించి ఉంది. అదే ఆంధ్ర అయితే 12 దగ్గర టచ్ అవుతుంది, ఇండియా 8 degrees దగ్గర టచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మెన్షన్ చేశారు. అలాగే లాంగిట్యూడ్స్, ఇవి లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్లో 77 degrees 14 minutes 8 seconds to 81 degrees 19 minutes 16 seconds ఈస్ట్ లాంగిట్యూడ్స్. సో అల్టిమేట్లీ తెలంగాణ నార్త్ లాటిట్యూడ్, ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్య విస్తరించి ఉందన్నమాట. 77, 81, 16, 20 అప్రాక్సిమేట్లీ. ఇది తెలంగాణ లొకేషన్కి సంబంధించిందనమాట. ఓకేనా?
సో అదేవిధంగా తెలంగాణ ర్యాంక్ 12th ర్యాంక్ యాజ్ పర్ 2011 పాపులేషన్ ప్రకారం 350.04 lakhs అట. ఇది నిన్న 3.351 అని కొంతమంది 350 నెంబర్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ సర్వేలో మాత్రం 350.04 lakhs అని ఇచ్చారు. అదే షేర్ చేసిన మీకు. అలాగే 11th ర్యాంక్ అట. ఇది ఏరియా వైజ్ 1.12 lakh square kilometers. మొత్తం తెలంగాణ ఏరియా ఎంతంటే 1.12 lakh square kilometers అనమాట. తెలంగాణ 2 నదుల మధ్య ఉంది, గోదావరి బేసిన్, కృష్ణ బేసిన్. గోదావరి బేసిన్ని, గోదావరి రివర్ని తెలుగువాహన రివర్ అని, కన్నబెన్న రివర్ అని కృష్ణా రివర్ని అంటాం. గోదావరి బేసిన్ 79% ఉంటే మనకి కృష్ణా బేసిన్ 69% మన తెలంగాణలో ఉందన్నమాట. బేసిన్ కూడా పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణలో అఫీషియల్గా 620 మండలాస్, 12,768 జీపీ అంటే గ్రామ పంచాయతీస్, 12,769 ఇవి అఫీషియల్ మండలాస్ పిలిచిన దాంట్లో అనమాట. ఓకేనా. సో ఇది అదేవిధంగా మీకు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, ఇది 23-24 చూస్తే సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 65.7%. చాలా ఇంపార్టెంట్. అంటే తెలంగాణలో ఈ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే తెలంగాణకు వచ్చే డబ్బుల్లో కానీ ఉత్పత్తిలో కానీ ఎక్కువ సర్వీస్ సెక్టర్ది ప్రథమ భాగం ఉంది, 65.7%. ఇండస్ట్రీస్ 18.5%. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎల్ఐడ్ 15.8%. సీరియల్ అడుగుతాడు ఫస్ట్ సర్వీస్ సెక్టర్, అలాగే ఇండస్ట్రీస్ 18.5%, అలాగే అగ్రికల్చర్ ఎల్ఐడ్ 15.8%. బట్ మన తెలంగాణలో ఎక్కువ మంది డిపెండ్ అయ్యింది ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఎంప్లాయ్మెంట్కి, తర్వాత సర్వీస్ సెక్టర్, ఆ తర్వాత ఇండస్ట్రీస్. చూడండి, అంటే తక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్న దాని మీద ఎక్కువ మంది ఆధారపడుతున్నారు, ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్న దాని మీద తక్కువ మంది ఆధారపడుతున్నారు అనమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్లు కూడా ఇంపార్టెంటే. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా చెప్పారు. 14-15లో 1,24,104 రూపీస్ ఉంటే మనకి 23-24కి వచ్చేటప్పటికి ఇది 3,47,299. ఎంత పెరిగిందో చూడండి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,47,299 రూపీస్. చూడండి, కరెంట్ ప్రైసెస్లో మనం చెప్పుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం 2014-15 విభజన అయ్యేటప్పటికి అప్పులు 72,658 కోట్లు ఉంటే 6,71,757 కోట్లకి పెరిగింది. అంటే ఎంత పర్సెంటేజ్ అట? 824.5% అప్పులు పెరిగాయట. ఎంత పర్సెంటేజ్ చూడండి, 824.5%. దీనికి కారణం కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము పెట్టాం, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, కాళేశ్వరం అని, పలమూరు రంగారెడ్డి అని, రోడ్లని, మిషన్ భగీరథ అని, ఇట్లా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీదుగా ఎక్కువగా పెట్టడం జరిగింది. అందుకే అది చూపిస్తుంది అనమాట. అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఈ ఎకనామిక్ సర్వేలో ఎలోకేషన్ చూపించారు. అగ్రికల్చర్ అండ్ ఎలైట్కి సంబంధించి 19,074 crores, అలాగే ఎడ్యుకేషన్ 21,389 crores, హెల్త్కి 11,500 crores, ఇరిగేషన్ మీద 28,024 crores, ట్రాన్స్పోర్ట్ జనకు 16,825 crores, అలాగే 40,080 పంచాయతీరాజ్కి సంబంధించి, 11,692 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, 21,874 ఎస్సీ వెల్ఫేరు, 13,313 ఎస్టీ వెల్ఫేరు, 8,000 crores బీసీ వెల్ఫేరు, 2,262 ఫారెస్ట్కి వాటి డెవలప్మెంట్ కోసం. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి చూద్దాం. జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ 22-23 చూస్తే, అంటే పక్కా లెక్కలు వస్తాయి కాబట్టి 2023కి 4% గ్రోత్ రేట్ ఉందట. తెలంగాణలో వ్యవసాయం రంగం గ్రోత్ రేట్ ఎంత? 4%. చూడండి. అలాగే 2,03,247 crores 2022-23కి. అంటే మొత్తం ఆదాయం వ్యవసాయ రంగం దాని యొక్క అనుబంధ రంగాల నుంచి 2,03,247 కోట్లు వస్తే అది పెరిగింది 2,11,422 crores 23-24 గత ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. 2,11,422 crores. ఓకే. అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్, ఇది ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్ తగ్గుతుంది. 2015-16 లెక్కల ప్రకారం 1 హెక్టార్ ఉంటే 2021 ప్రకారం 0.89 హెక్టార్స్ ఉందంతే. అలాగే హార్టికల్చర్ అంటే తెలంగాణలో కమతాలన్నమాట, భూకమతం యొక్క ఏమవుతుంది ఏరియా ల్యాండ్ హోల్డింగ్ భూకమతం తగ్గుతుంది పర్ క్యాపిటా. వ్యవసాయదారులు పెరుగుతున్నారు. అది ఇక్కడ హార్టికల్చర్లో 1 lakh ఎకరాస్లో ఆయిల్ పామ్ మనకి
కవర్ చేయాలి 24-25కి. అదే 28-29కి 3.5 lakh ఎకరాస్లో ఈ ఆయిల్ పామ్ని హార్టికల్చర్ని మనం ఓవరాల్గా హార్టికల్చర్ని ఇది ఆయిల్ పామ్తో కలుపుకొని ఆయిల్ పామ్కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చాం 1 lakh ఎకరాస్లో. అదే 3.5 lakh 28-29కి మనం హార్టికల్చర్ని ఇంక్రీజ్ చేయాలి ఏరియా, కల్టివేటెడ్ ఏరియా. అలాగే యానిమల్ హస్బెండరీ తీసుకుంటే 190.63 lakhs గొర్రెలు ఉన్నాయి, షీప్స్. దేశంలో ప్రథమ రాష్ట్రం షీప్ పాపులేషన్లో. 799.99 పౌల్ట్రీ, ఇది థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనకి ఇండియాలో. 42.26 బఫెలోస్, 49.35 lakhs గోడ్స్, 42.31 lakh క్యాటిల్స్, 1.78 lakh పిగ్ పాపులేషన్. ఇది సీక్వెన్స్లో అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. అలా అడిగితే ఫస్ట్ ఏమొస్తుంది అంటే పౌల్ట్రీ, షీప్స్, అలాగే గోడ్స్, అలాగే క్యాటిల్స్, బఫేలో, లాస్ట్ పిగ్ వస్తుంది. సీరియల్ చాలా ఇంపార్టెంట్ ఇవి సీక్వెన్షియల్ ఆర్డర్లు, ఓకేనా. అలాగే మనకి ఫారెస్ట్ 2024-25కి మనకి టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. 2,200 లక్షల సీడ్లింగ్స్ అంటే మొక్కలు నాటాలి. ఇది అంటే ఇది కవరేజ్ ప్రజెంట్ 24%, నేను 33% తీసుకుపోవాలి. తెలంగాణ ఫారెస్ట్ కవరేజ్ 24, నేను 33% తీసుకెళ్ళాలి. అలాగే ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 36,750.48. అలాగే ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 15,232.62 కోట్లు. సో ఇది కేటాయించారు ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంట 1,116,000 కేటాయిస్తున్నారు. అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీస్కి మనకి ఇది ఎలిజిబిలిటీ 18 years దాటాలి, ఏజ్ 18 years దాటాలి. 2 లక్షల ఇన్కమ్ కూడా ఇచ్చారు. ఇది రేషన్ కార్డుకి సంబంధించి అది మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఉంది, నేను చెప్తాను మళ్ళీ స్కీమ్స్లో మళ్ళీ వస్తుంది దీంట్లోనే ఎకనామిక్ సర్వేలో. అయితే 23-24కి మనకి లబ్ధిదారులు అనమాట, అంటే అమౌంట్ ఎంత కేటాయించారు చాలా ఇంపార్టెంట్. 236.67 crores ఎస్సీకి, 177.38 crores ఎస్టీకి, 831.64 crores బీసీ, ఈబీసీ. ఎక్కువ ఇదే ఫస్ట్, ఇది సీక్వెన్స్ అడుగుతున్నాడు. ఇది మన గ్రూప్ వన్లో కూడా అలాగే అడిగిండు, సేమ్ ఇలాగే. తర్వాత మైనారిటీస్కి 419.13 crores సెకండ్ ప్రయారిటీది. తర్వాత థర్డ్ ఎస్సీది, లాస్ట్ ఎస్టీది. నిధులు కళ్యాణ లక్ష్మికి డిస్పర్స్ అయినవి అనమాట. ఫస్ట్ బీసీ, ఈబీసీ, సెకండ్ మైనారిటీస్, థర్డ్ ఎస్సీ, లాస్ట్ ఎస్టీ అనమాట. ఓకే, ఇది గుర్తించవలసిన అంశం అనమాట. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ దగ్గర గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్గా మనకి మీర్ఖాన్పేట, ముచ్చెర్ల దగ్గర కూడా శంకుస్థాపన చేశారు. అలాగే ఇక్కడ కూడా గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దీన్ని అక్కడ మనకి కాలేజీలో కట్టి ఏర్పాటు చేసి 17 రకాల కోర్సులు కూడా పెడతారనమాట. బట్ మెయిన్ అయితే ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజు ఆరోగ్యశ్రీ 5 lakhs నుంచి 10 lakhs పెంచారు లిమిట్, ఒకటి. అలాగే సర్వీస్ సెక్టర్ మనం చూసుకుంటే ఇంతకుముందే చదివాను మీకు, 65.7% తెలంగాణ అయితే, 54.9% ఇండియా. అంటే యావరేజ్ ఇండియా కంటే సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ తెలంగాణ చక్కగా ఉందన్నమాట. అలాగే ఇండస్ట్రీ సెక్టర్లో 18.5%, ఇది కూడా ఇంతకుముందు వచ్చింది. 2022-23కి సంబంధించి 2,25,663 కోట్ల ఆదాయం వస్తే 23-24కి 2,48,505 crores అంటే పెరిగింది ఆదాయం కూడా. అంటే గ్రోత్ రేటు 10.1% గ్రోత్ రేట్ ఉందన్నమాట. అగ్రికల్చర్ 4% అయితే ఇండస్ట్రీస్ 10.1, ఓకేనా. అలాగే మనకి సబ్సెక్టర్స్ ఈ ఇండస్ట్రీస్లోని మైనింగ్, క్వారింగ్ 10.5% గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ 9.6%, గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ 10.3%, కన్స్ట్రక్షన్ 10.9%. ఎక్కువ మనకి కన్స్ట్రక్షన్ ఉంది 10.9, తర్వాత మైనింగ్, క్వారింగ్, తర్వాత గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. ఇవి సీరియల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలాగే సర్వీసెస్ 22-23కి 2,11,711 crores అయితే 23-24కి 2,55,077 crores. అంటే ఎక్కువ ఆదాయం వస్తుంది మనకి దీని నుంచి. వ్యవసాయ రంగం అయితే 2,11,000, ఇది 2,55,000. చూడండి, అంటే గ్రోత్ రేటు 20.81% ఉంది. 4% వ్యవసాయ రంగం అంటే 10.5% ఇండస్ట్రీస్ అయితే ఇది ఏకంగా 20.81% గ్రోత్ రేట్ ఉంది. సో గ్రోత్ రేట్లో మనకి సర్వీస్ సెక్టరు, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చర్ లీస్ట్ 4%. అగ్రికల్చర్లో డబుల్ డిజిట్ దాటడం లేదు మనం. ఓకే. సబ్ సెక్టర్స్ మళ్ళీ దీంట్లో ట్రేడ్, రిపేర్ సర్వీసెస్ 21.2% ఎక్కువ ఉంది. హాస్పిటల్స్ 14.8%,
ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, కమ్యూనికేషన్ 15%. ఎక్కువ ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఒక బ్రీఫ్గా చెప్పాను మీకు. మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 3 అలాగే పార్ట్ 4 కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్లైడ్స్ ఉంటాయి లాస్ట్లో, ఇండెక్సెస్, అవన్నీ కూడా అనలైజ్ చేయాలి. అవన్నీ గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, ఏడబ్ల్యూకి, ఏఈకి అన్నింటికి సరిపోతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట వాళ్ళు ఇచ్చిన వాటిలో. సో వీటి నుంచి కూడా చాలా క్వశ్చన్లు వస్తాయి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 6th August న్యూ బ్యాచ్ ఉంది. మీరు ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, రూపా ఐఏఎస్ అకాడమీ విచ్ మెయింటైన్స్ హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్. మీరు మళ్ళీ మోసపోవద్దు. ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. తెలంగాణ పేపర్ స్టైల్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టాండర్డ్స్ పెంచుతారు. ఎందుకంటే యూపీఎస్సీ తరహాలో ఉండబోతుందని రవీంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకి రూపా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, మనకి చాయిస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.